యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ఈ సమయమందు నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు అను పాఠమును ఆలోచన చేద్దాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమనగా, జగత్ పునాది వేయబడక మునిపే మానవుని పట్ల దేవుని పథకము. ఈ పాఠంలో ఉపోద్ఘాతాన్ని ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి ఈ లోకంలో సంపూర్ణమైన జీవితాన్ని జీవించుటకు, సంతోషకరమైన జీవితాన్ని జీవించుటకు ఈ లోకము సృష్టించక ముందు దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పాన్ని ఎరిగి ఉన్నాయట్లా వారు ఈ లోకంలో సంతోషము, సంపూర్ణమైన జీవితాన్ని జీవించగలరు. ఒకవేళ కానీ ఈ లోకంలో జగత్పునాది వేయబడక మునిపే దేవుని యొక్క పథకమును మనుషుల్లో అర్థం చేసుకోలేని పక్షమందు, ఎరగని పక్షమందు వారు ఈ లోకంలో సంతోషకరమైన జీవితాన్ని కానీ, సంపూర్ణమైన జీవితాన్ని ఆనందించలేక ఈ లోకంలో దుఃఖముతోనూ, చింతలతోనూ, అనేకమైన మానసిక రుగ్మతతోనూ తమ శరీరాలు విడిచిపెట్టిన తర్వాత నిత్యము అగ్నితో ఉండేటువంటి స్థలంలో వారి ఆత్మలు ఉండబోతున్నాయి. కాబట్టి మానవుణ్ణి సృష్టించటంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని అర్థం చేసుకోలేని పక్షమందు వారి జీవితంలో ఉన్నతమైనటువంటి జీవిత విధానాన్ని కోల్పోవటం మాత్రమే కాక, నిత్యము దేవుడితో జీవించేటువంటి ఆ నిత్య జీవ సంబంధమైనటువంటి స్థితిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కావున ఈ పాఠంలో మనము చర్చించుకోబోయేటువంటి అంశము ఏమనగా, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు చేసినటువంటి నిర్ణయము లేక పథకము ఏమిటి? జగత్పునాది వేయబడక మునిపే పరలోకములో తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవదత్తులు ఉన్నారని మనము గుర్తించి ఉన్నాం. అయితే దేవుడు ఈ పథకమును తన మనసులో రూపించుకున్నప్పుడు, ఆయన రూపొందించుకున్న రూపంలో తన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి ఆ కార్యక్రమాన్ని రూపించటం జరిగింది. కాబట్టి దేవుడు భవిష్యత్ జ్ఞానము ఎరిగి ఉన్నవాడని మనము తప్పక గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. దేవుడు ఏది చేయబోతున్నాడో దాన్ని ముందుగానే చూడగలడు. దాని యొక్క ఫలితాన్ని కూడా దేవుడు చూడగలడు. ఆయన అంతటి జ్ఞానవంతుడు, అంత సమర్థుడు. కాబట్టి దేవుణ్ణి మనం అలాగ గుర్తించలేని పక్షమందు మన జీవితంలో ఈ పథకాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేం.
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవగలిగితే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి మానవుని పట్ల దేవుడు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయంలో ఆయన భవిష్యత్తులో జరగబోయేదంతా కూడా ఆయన ఎరుగున్నవాడు. ఆయన చూడదగ్గ సమర్థుడు. కావున ఆయన పథకాన్ని లోకము నిర్మించకముందే సంపూర్ణంగా చిత్రీకరించాడు. కాబట్టి ఆ చిత్రీకరించుకుంటున్న ఆ సంకల్పాన్ని ప్రతి మనిషి అర్థం చేసుకోగలిగి, ఆలోచించగలిగి, ఈ లోకంలో తాను ఎందుకు సృష్టింపబడ్డాడనే విషయాన్ని గుర్తించగలిగితే వారు ఈ లోకంలో దేవుని చిత్తమును ఎరిగి బ్రతుకువారై ఉంటారు. కావున దేవుడు జగత్పునాది వేయబడక మునుపే చేసిన నిర్ణయంలో తన యొక్క సంకల్పం ఏమిటి అనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదవగలిగితే, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషులమై ఉండవలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మానవుని విషయంలో కలిగి ఉన్నటువంటి దృక్పథం ఏంటి, లేక పథకం ఏంటి అనగా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా కుమారుల్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ కుమారులు ఎలాంటి కుమారులై ఉండాలి, ఈ కుమారులు ఎలాంటి జీవన విధానం కలిగిన వారై ఉండాలని దేవుడు నిర్ధారించాడంటే, పరిశుద్ధులను నిర్దోషులై ఉండవాలని. కాబట్టి పరిశుద్ధత నిర్దోషతంతో కూడినటువంటి కుమారులు దేవుడికి కావాలని, యేసుక్రీస్తు ద్వారా కావాలని నిర్ణయించాడు. ఈ నిర్ణయము ఎప్పుడు జరిగింది అంటే, జగత్పునాది వేయబడక మునిపే ఈ నిర్ణయము జరిగింది. ఈ సంకల్పంలో దేని చేత దేవుడు ఈ సంకల్పాన్ని నిర్ణయించడనగా, ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకున్నాం. కాబట్టి ఈ సంకల్పము ప్రేమతో మిళితమై ఉంది. దేవుడు తన ప్రేమ ద్వారా ఈ సంకల్పాన్ని నిర్ణయించటము జరిగింది. ఈ కుమారులు ఎవరి కోసం నిర్ణయించబడ్డారు అనగా, మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఈ లోకంలో పుట్టి ఉన్నటువంటి మానవులందరూ కూడా దేవునికి కుమారులుగా ఉండాలని, తన కోసమే జీవించాలని,
పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలని, ప్రేమ చేత ఈ కార్యక్రమం అంతా కూడా దేవుడు జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. కావున యేసు క్రీస్తు ద్వారా దేవునికి కుమారులు కావాలి అనేది దేవుడు నిర్ణయించేటువంటి సంకల్పంలో భాగమైంది. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం కూడా చదవగలిగితే, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమం ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నాయి అంటే ఈ భూమి, సముద్రము, ఆకాశములో మనము ఎవరి నిమిత్తం ఉన్నామంటే దేవుని నిమిత్తం ఉన్నాం. ఎవరి వలన సమస్తం కలుగుతున్నాయి అంటే దేవుని వలన సమస్తము కలుగుతున్నాయి. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా. కాబట్టి తండ్రి దేవుని యొక్క పథకము, ఆయన ప్రణాళిక ఏమనగా అనేకులైన కుమారులను మహిమకు తీసుకెళ్ళాలి. కాబట్టి లోకము సృష్టించక ముందు దేవుని యొక్క పథకము ఇదియే. దేవుడికి యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలి, అనేకులైన కుమారులు కావాలి అనేది దేవుని యొక్క పథకమైంది. ఎలాంటి కుమారులు కావాలనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. పరిశుద్ధులను, నిర్దోషులైన కుమారులు కావాలని చెప్పడం జరిగింది. కావున యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించాడు. కాబట్టి మన అంశంలో 2వ పాయింట్ ఏంటంటే, క్రీస్తు జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనం చదవగలిగితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడును. కాబట్టి యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే మనకి విమోచనకర్తగా, మన పాపపరిహార్థ బలిగా, మన యాజకుడుగా, రాజుగా ఉండుటకు దేవుడు ముందుగానే నిర్ణయించటం జరిగింది. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా దేవుడు రూపొందించాడు. ఆయన బట్టి, ఆయన ద్వారా సమస్తమును సృష్టించాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈ లోకము సృష్టించక ముందు మొదటగా మనం చూసినటువంటి ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి. 2, యేసుక్రీస్తుని మన కోసం నియమించాడు. 3వదిగా క్రీస్తునందు దేవుడు తన జ్ఞానాన్ని జగత్పునాది వేయబడక మునిపే నియమించాడు. 1 కొరింథీ 2వ అధ్యాయము 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మేట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండిను,
జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. తండ్రి అయిన దేవుడు అనేక మంది కుమారులు మహిమకు తెచ్చుటకు, పరిశుద్ధతోనూ నిర్దోషత్వంతోనూ వారి జీవిత ప్రవర్తన దిద్దుకొనుటకును, దేవుని కార్యక్రమం అంతా కూడా ఒక క్రమమైనటువంటి రీతిగా జరిగించుటకును దేవుడు ఏర్పాటు చేసినది ఏమనగా దేవుని జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానమును బట్టియే ప్రతి వ్యక్తి మహిమను అనుభవించుటకు దేవుడు కార్యక్రమాన్ని రూపొందించున్నాడు. కాబట్టి కొరింథీలో ఉన్నటువంటి సంఘ సభ్యులతో పౌలు తెలియజేస్తూ 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాటలు మనం చదివినప్పుడు, దేవుడు మన మహిమ నిమిత్తము తన జ్ఞానాన్ని నియమించటం జరిగింది. ఈ లోకంలో నుంచి మనము దేవుని యొక్క మహిమలో పాలిభాగస్తులవుటకు తండ్రి అయినటువంటి దేవుని జ్ఞానము చేత మనము ఈ లోకంలో నడిపింపబడవలసిన వారే ఉన్నాం. కాబట్టి ఆ జ్ఞానము చేత మనుషులు ఆ మహిమను చూడాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఈ జ్ఞానములకు వేరుగా వారు మహిమను చూడలేరు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునటువంటి కుమారులను పరిశుద్ధతను నిర్దోషత్వాన్ని కలిగి జీవించుటకు, క్రీస్తు యేసునటువంటి సంపూర్ణ పథకమును ఆలోచించుటకు తండ్రి దేవుడు తన జ్ఞానాన్ని మనకు బయలుపరచడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇటు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనుషులకు తెలియపరచడం జరిగింది. అటు జ్ఞానము తెలియపరచు చేత మనము జ్ఞాన వివేకము సంపాదించుకున్నటువంటి ప్రజలమై ఉన్నాం. ఎఫెసీయున్నటువంటి సంఘ సభ్యులతో పౌలు మాట్లాడుతూ ఈ విషయం గురించి సంభాషించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదవగలిగితే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. తన చిత్తము గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు క్రీస్తు యేసునందు విమోచించేటువంటి కృపను విస్తరింపజేశాడు. ఆ విషయాన్ని గురించి పౌలు పైన 7వ వచనంలో ఆ సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లోకములో మానవుల్ని మహిమలోనికి పాలిభాగస్తులను చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినది ఏమనగా దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము చేతనే మనం మహిమను అనుభవించగలుగుతాము, కానీ ఆ జ్ఞానమునకు వేరుగా మనము మహిమను అనుభవించలేం. 4వది ఏమనగా క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చదవగలిగితే, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము
మనకు అనుగ్రహించును. క్రీస్తునందు పరలోక సంబంధమైనటువంటి స్థితితో కూడినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు, అనగా దేవుని ప్రజలకు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అనుభవించినట్లు ఈ కార్యక్రమాన్ని దేవుడు ముందుగా నిర్ణయించి క్రీస్తు యేసునందు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు ఈ అంత్యదినాల్లో.